ఏంటిది? What nonsense is this, baby? I already told you, Mom. Are you mad? నిన్ను నేను ప్రిన్సెస్ లా చూసుకుంటున్నానే, అలాంటి నువ్వు ఆ సమంతకి సర్వెంట్లా మారి కాఫీలు ఇవ్వడం, టిఫిన్లు పెట్టడం, చచా చివరికి అది తిన్న ప్లేట్ కూడా మోయడం. ఏంటి బేబీ, నిన్ను ఇలా చూసుకోవడానికా అంత దూరం నుంచి తీసుకొచ్చింది? బేబీ, ట్రై టు అండర్స్టాండ్. వాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయి నిన్ను పిచ్చిదాన్ని చేసి నీతో ఆడుకుంటూ వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారే. ఆ అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. హే, డోంట్ టాక్. మీ అందరి గురించి మా బేబీకి తెలియకపోవచ్చు, బట్ నాకు తెలుసు. ఏం తెలుసు మీకు? ఫ్రెండ్కి సేవలు చేయమని మా అన్నయ్య చెప్పాడా, మేము చెప్పామా? చివరికి మా పిన్ని కూడా చెప్పలేదు కదా. అలాంటప్పుడు ఆ తప్పు మా మీద ఇస్తారెందుకు? తప్పు సామాన్యదే రత్నమాల గారు. సూర్య కోసం నేను అలా చేయడం తప్ప ఆంటీ? సమంతని వాడు చూసుకుంటారు కదా, మధ్యలో నువ్వు తలదొరచడం, కల్పించుకుని మరి పనులు చేయడం ఎందుకు? మీ అమ్మ అందరి మీద నిందలు వేయటం ఎందుకు? నేనేదో కావాలని బ్లేమ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి జయంతి? ఈ చంద్ర వీళ్ళ గ్యాంగ్ అంతా వీళ్ళందరూ ఏం చేస్తున్నారో నీకు తెలీదా? మళ్ళీ అదే మాట అంటున్నారు. మా అక్క గాని, నేను కానీ, మా బావగారు గాని మీ కూతుర్ని ఆ పని చేయి, ఈ పని చేయని ఎవరూ చెప్పలేదు. అలా చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. హే నార్మల్, మీరంతా సమంతకి సపోర్ట్ చేసి నా బేబీని ఫూల్ చేస్తున్నారు. ఇది అసలైన నిజం. రత్నమాల గారు, అందరి ముందు ఫూల్ అయ్యే వరకు తెచ్చుకోవడం ఎందుకు? సామాన్య, సూర్య నిన్ను పెళ్లి చేసుకుంటాడు, నా కొడుకు నా మాట వింటాడని చెప్పాను కదా. మీ మాట వింటే ఆ సమంతతో ఎందుకు క్లోజ్ గా ఉంటాడు? అలా ఉన్నంత మాత్రాన శామ్ సూర్య పెళ్లి చేసుకుంటున్నట్టేనా? మనిషి ఇంకో మనిషితో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడంటే అది అవతల వల్ల గుడ్ బిహేవియర్ బట్టి ఉంటుంది. విను విను బేబీ, బాగా విను. ఆ సమంతది గుడ్ బిహేవియర్ అంట, నీది బ్యాడ్ బిహేవియర్ అంటున్నారు. చంద్ర, నువ్విక్కడి నుంచి వెళ్ళరా. ఎందుకు వెళ్తాడు జయంతి? సిగ్గులేని వాళ్ళని ఎన్ని మాటలన్నా పట్టించుకోరు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? రేయ్, ఏంట్రా, ఏంటి అరుస్తున్నావు? నీ అరుపులకి నేను భయపడతాననుకున్నావా? పొర వేస్ట్ ఫెలో. మా ఇంట్లో చేరి మమ్మల్ని వేస్ట్ అంటే మర్యాద దక్కదు. ఛీ, ఎన్ని మాటలు అనిపిస్తున్నావు బేబీ. ఇంకా ఇక్కడే ఉంటే ఇట్స్ ఎ డామ్ ఇన్సల్ట్ ఫర్ మీ. అందుకే నువ్వు వెళ్ళిపో మామ్. సూర్యతో నా మ్యారేజ్ అయ్యేంత వరకే వీళ్ళ ఆటలు మాటలు. వన్స్ మ్యారేజ్ అవ్వని చెప్తాను. ఇదిగో, పెళ్ళయ్యాక నీ ప్రవర్తనలో మార్పు రాకపోతే సూర్య ఇక నా మాట కూడా విండు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.